Hi everyone, welcome back to our channel Learn English with Amir. This is your English educator Amir Ahmed. Guys, this is one more video based on vocabulary, advanced vocabulary words, most important words for competitive exams. మనం కొన్ని వర్డ్స్ని కవర్ చేద్దాం. ఆల్రెడీ మనం ఫ్రీ వీడియోస్ vocabularyకి సంబంధించి చాలా వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ని కనుక ఇంకా మీరు చూడకుండా ఉంటే మన ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి vocabulary అనే ఫోల్డర్లోకి వెళ్ళండి. యూ విల్ ఫైండ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ బేస్డ్ ఆన్ vocabulary. ఒక సిరీస్లో మనం వీడియోస్ అయితే వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క వీడియోని కూడా ఫ్రీగా అందరూ చూడొచ్చు, నాలెడ్జ్ని షేర్ చేసుకోవచ్చు. ఎవరైతే స్టూడెంట్స్ రాబోయే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి, ఎంటీఎస్ ఎగ్జామ్కి, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ ఎలాంటి ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉంటే ఎస్ఎస్సికి సంబంధించిన కోర్సు 45 డేస్ వ్యాలిడిటీతో ఒక ఆఫర్లో 222 రూపీస్కి ఇప్పుడు అవైలబుల్గా ఉంది. ఇమీడియట్గా ఎవరైనా పర్సన్స్ కొనాలి అనుకుంటే, పర్చేస్ చేయాలి అనుకుంటే, ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే మీరు జనవరి 10th లోపు ఎన్రోల్ అవ్వండి. 222 రూపీస్కి 45 డేస్ కోర్స్ వస్తుంది. ఓకేనా? ఆఫ్టర్ జనవరి 10th మీకు 499 రూపీస్ ప్రైస్ ఏదైతే స్టేబుల్గా ఉంటుందో జనరల్ ప్రైస్ అది రెజ్యూమ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో 10th తర్వాత మీకు 499 రూపీస్కి వస్తుంది. 3 months వ్యాలిడిటీకి వస్తుంది ఆ తర్వాత. ఓకేనా? సో ఇమీడియట్గా ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఉండవాలండి. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ స్టేట్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, బీఇట్ తెలంగాణ ఆర్ బీఇట్ ఏపీ ఆర్ గ్రూప్ ఎగ్జామినేషన్స్, గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్ 2, 3 ఎవరైనా కానివ్వండి, ప్రతి ఒక్క స్టూడెంట్ కోసం మిషన్ ఇంగ్లీష్ అనే కోర్సు కంప్లీట్గా 399 రూపీస్లో స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కోసం 399 రూపీస్లో 3 months కోర్సు అవైలబుల్గా ఉంది. ఒకసారి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని, కామెంట్ సెక్షన్లో యాప్ లింక్ ఉంది, డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో వీడియోస్ విని ఇమీడియట్గా ఇంగ్లీష్ ప్రాబ్లమేటిక్గా ఉన్న స్టూడెంట్స్ ఎన్రోల్ అయిపోవచ్చు. ప్రతి ఒక్క పర్సన్ కూడా ఇంగ్లీష్ మార్క్స్ అనేవి బూస్ట్ అవుతాయి, ఇది నా గ్యారంటీ. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడున్న వర్డ్స్లో మనం అబ్జర్వ్ చేద్దాం. ఈరోజు మనం కవర్ చేయబోయే వర్డ్స్ ఏంటి ఈ వీడియోలో. ఓకే, సో ఒకసారి ఈ వర్డ్స్ మీకు పైన జస్ట్ ప్రొనౌన్సియేషన్ చెప్తాను, ఆ తర్వాత డీటెయిల్గా ఒక్కొక్క వర్డ్ మీనింగ్, యూసేజ్తో పాటు బెస్ట్ మెథడ్లో చెప్పుకుంటూ వెళ్తాం. ఫోకస్ చేయండి. ఫస్ట్ వర్డ్ అవుతుంది డెకడెన్స్. డెకడెన్స్ అంటాం అనమాట, డెకడెన్స్. ఓకేనా? సెకండ్ వర్డ్ అవుతుంది అన్స్కేత్డ్. ఓకేనా? రైట్. థర్డ్ వర్డ్ అవుతుంది అసర్ట్మెంట్. ఓకే. ఫోర్త్ వర్డ్ అన్ఈక్వల్డ్. ఓకే. ఫిఫ్త్ వర్డ్ అవుతుంది రెలింక్వెస్ట్. సిక్స్త్ వర్డ్ అవుతుంది కాన్ఫ్లేట్. ఓకే. సెవెంత్ వర్డ్ అవుతుంది ఇన్క్వీటస్. రైట్. ఎయిత్ వర్డ్ అవుతుంది స్కరిలస్. నైన్త్ వర్డ్ అవుతుంది ప్యూట్రిఫై. 10th వర్డ్ అవుతుంది అన్ఫ్లించింగ్. ప్రొనౌన్సియేషన్ ప్రాపర్గా అర్థమైంది కదా? సో ఇట్స్ టైమ్ టు నో దేర్ మీనింగ్స్ నౌ. ఆల్ రైట్ గైస్, మీకు తెలుసు కదా మనం వర్డ్స్ని జస్ట్ గాల్లో చదవము, జస్ట్ బ్లైండ్గా చదువుకుంటూ వెళ్ళము. మనం వర్డ్ యొక్క మీనింగ్ని కాంటెక్స్ట్ని బట్టి చదువుతాం, సెంటెన్స్లో యూసేజ్తో పాటు అర్థం చేసేసుకుంటాం. ఒకటేసారి ఒక వర్డ్ యొక్క మీనింగ్ అర్థమవుతుంది, ఆ వర్డ్ని సెంటెన్స్లో ఎలా వాడాలి అనే కాంటెక్స్ట్ కూడా అర్థమైపోతుంది మీకు. యూసేజ్తో నేర్చుకోవడం, దట్ ఈస్ ది బెస్ట్ మెథడ్ ఆఫ్ లెర్నింగ్ వొకాబులరీ. గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఓన్గా ఎప్పుడైతే వర్డ్స్ని నేర్చుకుంటూ ఉంటారో, ఆ వర్డ్స్ని నేర్చుకోవడం మాత్రమే కాకుండా ఆ వర్డ్ని రియల్ లైఫ్లో కాంటెక్స్ట్లో ఎలా వాడతాం, ఎగ్జాంపుల్ సెంటెన్సెస్తో నేర్చుకోండి. నిజం చెప్పాలంటే వర్డ్స్ నేర్చుకోవాలంటే ఒక టీచర్ అవసరం లేదు. ఓకేనా? ఎగ్జాంపుల్స్ ఆర్ ది బెస్ట్ టీచర్స్. కరెక్ట్. మీరు వర్డ్స్ నేర్చుకునేటప్పుడు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్తో కనుక నేర్చుకోవడం మీకు వస్తే టీచర్స్ అవసరం ఉండదండి. ఓకేనా? సో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వర్డ్ గురించి డిస్కషన్ చేద్దాం. ద డెకడెన్స్ ఆఫ్ మోరల్ వాల్యూస్ ఈస్ బ్యాడ్ ఫర్ నేషన్. యాజ్ ఐ టోల్డ్ యూ, వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద ఫస్ట్ వర్డ్ అవుతుంది డెకడెన్స్. ఓకేనా? డెకడెన్స్ అనే వర్డ్ ఎప్పుడు వాడతాం? ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డెకడెన్స్ అనేది పతనాన్ని చూపిస్తుంది. పతనం. ఓకేనా? డిక్లైన్ ఆర్ డిక్రీస్, ఏదైనా తగ్గుదలని చూపిస్తుంది. తగ్గుదల కావచ్చు, పతనం కావచ్చు. ఓకేనా? డిక్లైన్ అండ్ డెకడెన్స్ అంటే మీనింగ్ ఏంటి? డీతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. డెకడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిక్లైన్. ఓకేనా? ఏదైనా కూడా లెవెల్ తగ్గిపోవడము. ఓకేనా? డిక్రీజ్ అవ్వడము. యూ కెన్ ఆల్సో గెట్ అ సెన్స్ ఆఫ్ డిక్రీజింగ్. ఓకేనా? సో డిక్రీజ్ అనే సెన్స్, డిక్లైన్ అనే సెన్స్, పతనం ఆర్ తగ్గుదల అనే సెన్స్ కావాలి అంటే యూస్ ద వర్డ్ డెకడెన్స్ ఓవర్ దేర్. సెంటెన్స్ మీనింగ్ అవుతుంది ద డెకడెన్స్ ఆఫ్ మోరల్ వాల్యూస్. ఒక దేశంలో ఉన్న జనాభా యొక్క, ప్రజల యొక్క, పౌరుల యొక్క నైతిక విలువలు అనేవి దిగజారడం, పతనం కావడం. ఓకేనా? దట్ ఈస్ డేంజరస్ ఫర్ ద నేషన్. ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ నేషన్. మనుషులకి నైతిక విలువలు అనేవి ఉండాలి, లేదా క్రూరంగా తయారైపోతారు. కరెక్ట్ కదా? సో ఆ పతనాన్ని చూపించే వర్డ్ అవుతుంది డెకడెన్స్. డిక్రీజ్ అనే వర్డ్కి సబ్స్టిట్యూట్ లాగా డెకడెన్స్ని వాడండి హ్యాపీగా. ఓకేనా? ద డిక్రీజ్ ఆఫ్ మోరల్ వాల్యూస్ అనొచ్చు, ద డిక్లైన్ ఆఫ్ మోరల్ వాల్యూస్ అనొచ్చు, ద డెకడెన్స్ ఆఫ్ మోరల్ వాల్యూస్ అని కూడా అనొచ్చు అనమాట. డిక్రీజ్కి, డిక్లైన్కి సబ్స్టిట్యూట్గా డెకడెన్స్ వాడండి స్టైలిష్గా ఇప్పటి నుంచి.
నెక్స్ట్ వర్డ్ అవుతుంది జాన్ ఎస్కేప్డ్ అన్స్కేత్డ్ ఫ్రమ్ ది యాక్సిడెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ మాత్రమే కాదు, కామన్గా జాబ్ చేసే ఎంప్లాయీస్ అయినా ఆర్ కామన్గా ఇంగ్లీష్ని నేర్చుకోవాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి పర్సన్ అయినా కూడా ఈ వర్డ్స్ నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి వాడడం వల్ల మీ ఏవైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీరు యూస్ చేస్తారో అది చాలా సాఫిస్టికేటెడ్గా అనిపిస్తుంది, చాలా క్లాసీగా అర్థమవుతుంది అనమాట. వినే పర్సన్కి చాలా మంచి ఇంగ్లీష్ ఈ పర్సన్ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అర్థమవుతుంది. ఒక హై లెవెల్ ఒకాబులరీ, అడ్వాన్స్ ఒకాబులరీ మన బ్రెయిన్లో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ రియల్ లైఫ్లో కూడా. కరెక్ట్ కదా? రైట్. సో చూద్దాం. జాన్ ఎస్కేప్డ్ అన్స్కేత్డ్ ఫ్రమ్ ది యాక్సిడెంట్. సిచ్యువేషన్ బట్టి ఏమర్థమైందంటే యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ నుంచి జాన్ అనే పర్సన్ ఎస్కేప్ అయ్యాడు. ఎలా ఎస్కేప్ అయ్యాడు? హీ ఎస్కేప్డ్ అన్స్కేత్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటే అన్స్కేత్డ్ ఈజ్ ఈక్వల్స్ టు అన్హార్మ్డ్. ఓకేనా? ఎలాంటి దెబ్బలు జరగకుండా, ఎలాంటి డేంజర్ లేకుండా, అన్హార్మ్డ్ ఎలాంటి డేంజర్ లేకుండా బయటపడ్డాడు సేఫ్గా. ఎలా? సేఫ్గా. సో ఆ సేఫ్గా అనే సెన్స్ ఇచ్చే వర్డ్ అవుతుంది అన్స్కేత్డ్. ఓకేనా? సో యాక్సిడెంట్ విషయానికి వస్తే మీరు ఇలా కూడా తీసుకోవచ్చు, అన్ఇంజర్డ్ ఎలాంటి గాయాలు లేకుండా, ఎలాంటి గాయాలు లేకుండా ఆర్ సేఫ్గా అనే సెన్స్లో మనం వాడే వర్డ్ అవుతుంది అన్స్కేత్డ్. ఓకేనా? సేఫ్లీ అనే సెన్స్ కూడా తీసుకోండి. ఏమనుకుంటారు మీరు? సేఫ్లీ. ఓకే, సో ఇక్కడ మీరు సేఫ్లీ అనే సెన్స్ కోసం కూడా అన్స్కేత్డ్ అనే వర్డే వాడతారు. జాన్ ఎస్కేప్డ్ సేఫ్లీ ఫ్రమ్ ద యాక్సిడెంట్. జాన్ ఎస్కేప్డ్ అన్హార్మ్డ్ ఫ్రమ్ ది యాక్సిడెంట్. ఏ వర్డ్ వాడడం కూడా అదే సెన్స్ వస్తుంది. సో కొత్తగా నేర్చుకోవాలి, అప్గ్రేడ్ చేయండి మీ ఒకాబులరీని. జాన్ ఎస్కేప్డ్ అన్స్కేత్డ్. అన్స్కేత్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటే సేఫ్గా బయటపడ్డాడు. ఓకేనా? ఎలాంటి గాయాలు లేకుండా సేఫ్గా బయటపడ్డాడు. థర్డ్ వర్డ్కి వచ్చిందాం. ద రూమ్ వాజ్ ఫిల్డ్ విత్ అన్ అసర్ట్మెంట్ ఆఫ్ క్లాత్స్. ఓకేనా? అసర్ట్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? బేసికలీ అసర్ట్మెంట్ సింప్లీ షోస్ ఆర్ టాక్స్ అబౌట్ వెరైటీ ఆఫ్ థింగ్స్. ఓకేనా? కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ ఏమంటాం మనం? కాంబినేషన్, గ్రూప్ ఆఫ్ థింగ్స్. ఓకే, కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ థింగ్స్. ఎప్పుడైనా కూడా చాలా రకరకాలమైన విషయాలు, రకరకాలమైన వస్తువులు, రకరకాలమైన విధంగా ఉండే పర్సన్స్ అయినా కూడా ఒక గ్రూప్గా ఎక్కడైనా ఉన్నారని చెప్పాలి అంటే అసార్ట్మెంట్ అంటాం. ఏమంటాం? అసార్ట్మెంట్. సో ద రూమ్ వాజ్ ఫిల్డ్ విత్ అన్ అసార్ట్మెంట్ ఆఫ్ క్లాత్స్ ఈజ్ ఈక్వల్స్ టు అ వెరైటీ ఆఫ్ క్లాత్స్. అంటే ఆమె రూమ్లోకి వెళ్ళి చూస్తే రకరకాల డ్రెస్సెస్ కనిపించాయి. వెరైటీ ఆఫ్ క్లాత్స్ అనేదానికంటే కొంచెం హై లెవెల్ ఒకాబులరీ కోసం మనము వెరైటీ ఆఫ్ క్లాత్స్ అనుకుంటా అంటున్నాం అసార్ట్మెంట్ ఆఫ్ క్లాత్స్. సో వేరియస్ స్టైల్స్, వేరియస్ గ్రూప్స్లో ఉన్న వేరియస్ డిజైన్స్ ఉన్న క్లాత్స్ ఉన్నాయని చెప్పాలి అంటే మనం వెరైటీ కోసం అసార్ట్మెంట్ వాడాం. అసార్ట్మెంట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది వర్డ్, అసార్ట్మెంట్ ఆఫ్ క్లాత్స్, వెరైటీ ఆఫ్ క్లాత్స్. రైట్? నేర్చుకోండి. అన్ని వర్డ్స్ కూడా ఎగ్జామినేషన్స్లో రిపీటెడ్గా వచ్చినవి అండ్ మోస్ట్ పాసిబ్లీ మీ నెక్స్ట్ ఎగ్జామ్లో కనిపించేవి. ఓకేనా? మీ ఇంగ్లీష్ నోట్బుక్లో ఒక పేజ్లో ఇవన్నీ రాస్తూ ఉండాలి. లెట్ us మూవ్ టు ద ఫోర్త్ వర్డ్. హిస్ పవర్ యాజ్ అ పాపులర్ పబ్లిక్ ఆరేటర్ వాస్ ప్రాబబ్లీ అన్ఈక్వల్డ్. ఫోర్త్ వర్డ్ మనం నేర్చుకోవాల్సిన వర్డ్ అవుతుంది అన్ఈక్వల్డ్. అన్ఈక్వల్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటే సరి సమానం కానిది. ఓకేనా? ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నామో అతను ఒక మంచి పబ్లిక్ ఓరేటర్, పబ్లిక్ స్పీచెస్ ఇవ్వడంలో ఒక బెస్ట్ పర్సన్ అండ్ అతనికి ఉన్న ఈ క్వాలిటీ అనేది, ఈ స్కిల్ అనేది ఎవరు కూడా బీట్ చేయలేరు. ఓకే, ఎవరు మ్యాచ్ కూడా చేయలేరు. సో అన్ఈక్వల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు అన్మ్యాచ్డ్. అతని క్వాలిటీని, అతని స్కిల్ని ఎవరు కూడా మ్యాచ్ చేయలేరు. ఓకేనా? ఈక్వల్ చేయలేరు కాబట్టి అన్ఈక్వల్డ్ అనమాట. ఎవరు కూడా సరిసమానమైన స్కిల్స్ ఉన్న పర్సన్స్ ఉండలేరు అతనంతా. హీఈస్ ద బెస్ట్. ఓకే, ఇలా చెప్పాలి అంటే అన్మ్యాచ్డ్, అతన్ని ఎవరు రీచ్ కాలేరు. ఓకేనా? అతను అందరికంటే చాలా చాలా సుపీరియర్ ఒక క్వాలిటీలో. ఓకేనా? గొప్ప వ్యక్తి, సుపీరియర్ అని చెప్పాలి అంటే మనం యూజ్ చేసే వర్డే అవుతుంది అన్ఈక్వల్డ్. ఇది కదా వర్డ్ మీనింగ్ అర్థమవుతుంది. అన్ఈక్వల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు సరి సమానం కానిది అని చెప్పేసి తెలుగులో రాసుకోండి. శామ్ రెలింక్విష్డ్ హిస్ మేనేజరియల్ పోస్ట్. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే రెలింక్విష్ అనే ఈ బ్యూటిఫుల్ వర్డ్ యొక్క మీనింగ్ ఏమవుతుంది? రెలింక్విష్ సింప్లీ మీన్స్ టు గివ్ అప్. ఓకేనా? మీనింగ్ ఏమవుతుంది? గివ్ అప్. సో శామ్ రెలింక్విష్డ్ హిస్ మేనేజరియల్ పోస్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే శామ్ అనే వ్యక్తి అతని మేనేజర్ పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని త్యాగం చేశాడు. సో హీ గేవ్ ద పోస్ట్ అప్. మేనేజర్ పోస్ట్కి రిజైన్ చేశాడు. సో ఆ త్యాగం అనే సెన్స్లో మనం యూస్ చేసే వర్డ్ అనమాట ఇది. ఓకేనా? త్యాగం అనే సెన్స్లో యూస్ చేసే వర్డ్ అవుతుంది రెలింక్విష్. ఓకే, గివ్ అప్. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ వర్డ్ ఎగ్జామ్లో రిపీటెడ్గా వస్తుంది. గివ్ అప్ లానే అనుకోండి మీరు, రినౌన్స్. సేమ్ మీనింగ్ వస్తుంది అనమాట. మనం ఇక్కడ రినౌన్స్ కూడా వాడచ్చు. శామ్ రినౌన్స్డ్ హిస్ మేనేజరియల్ పోస్ట్ అని కూడా అనొచ్చు అనమాట.
ఒక 1 minute టైం తీసుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇమీడియట్గా లైక్ చేయండి, ఓకేనా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే పర్సన్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. వీడియో ఇంకా అవ్వలేదు, చూస్తూ ఉండండి. మనం 5 words కవర్ చేసాం, ఇంకా 5 wordsని కవర్ చేయబోతున్నాం. Alright guys, let us move to our 6th word. Focus చేయండి 6th word పైన. The results of the 2 experiments were conflated. Intelligent students are those who already go through all these sentences and try to understand the meaning of these words. ఈ మీనింగ్స్ని ఆల్రెడీ సెంటెన్సెస్ని బట్టి అర్థం చేసుకోవడానికి ట్రై చేసిన స్టూడెంట్స్ కొంచెం స్మార్ట్ స్టూడెంట్స్ అనమాట. మీరు కాదా? ట్రై చేయండి ఫాస్ట్గా వీడియో పాస్ చేసి. రైట్ గైస్, సో ద రిజల్ట్స్ ఆఫ్ ద 2 experiments వర్ కాన్ఫ్లేటెడ్, ఓకేనా. రైట్, 2 experiments చేశారు. ఆ 2 experiments యొక్క రిజల్ట్స్ని ఏం చేశారు? కాన్ఫ్లేట్ చేశారు. సింపుల్ గైస్, దీ సెంటెన్స్ బట్టి మీనింగ్ ఏమొస్తుంది? కాన్ఫ్లేటెడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే కంబైన్డ్. ఏం చేశారు? కంబైన్డ్. ఓకే, 2 experiments చేశారు. ఆ 2 experiments నుంచి వచ్చిన రిజల్ట్స్ని రెండింటిని కంబైన్ చేసి స్టడీ చేశారు. సో కంబైన్ అనే వర్డ్ ఎప్పుడు కావాలి అన్నా, జాయిన్ చేసాము కంబైన్ చేసాము అనే సెన్స్ ఎప్పుడు కావాలన్నా కాన్ఫ్లేట్ వాడండి. చాలా సింపుల్ అనమాట, ఓకేనా. సో సింపుల్, కంబైన్డ్ అనే వర్డ్ కోసం ఇప్పటి నుంచి కాన్ఫ్లేటెడ్ వాడతాం. ఏం వాడదాం? కాన్ఫ్లేటెడ్, ఓకేనా. సో ద 2 batches ఆర్ కంబైన్డ్ అని చెప్పారంటే ద 2 batches ఆర్ కాన్ఫ్లేటెడ్. ఏమంటాం? కాన్ఫ్లేటెడ్. బ్యూటిఫుల్ వర్డ్స్, అడ్వాన్స్ వొకాబులరీ యూస్ చేసామంటే సాఫిస్టికేటెడ్ స్పీకర్ అవుతావు. దిస్ బిల్ ఈజ్ ఇంక్విటస్. నేర్చుకోండి ఫాస్ట్గా. వాట్ డస్ ద వర్డ్ ఇంక్విటస్ మీన్? ఓకేనా. ఇంక్విటస్ అంటే మీనింగ్ ఏంటి అంటే అన్యాయం. తెలుగులో రాసుకోండి. ఓకే, ఇక్కడ రాసి కూడా చూడండి ఒకసారి. అన్యాయం, ఓకేనా. అన్యాయమైనది అని ఎప్పుడైనా చెప్పాలి అంటే సంథింగ్ ఈజ్ ఈవిల్, సంథింగ్ ఈజ్ మోరలీ రాంగ్. ఏవైనా కూడా మోరల్గా నీకు చూస్తే రాంగ్ అనిపిస్తున్నాయి, మోరలీ రాంగ్ అని చెప్పాలి అంటే, ఆర్ ఏదైనా కూడా ఫెయిర్గా లేదు, జస్టిస్ కాదు, ఓకేనా. అన్యాయం, అన్ఫెయిర్గా అనిపిస్తుంది అంటే, ఐ హోప్ దిస్ రెడ్ పెన్ ఈజ్ విజిబుల్, ఓకేనా. సో చెప్పిందని కూడా మీరు వినండి. సో ఆ వర్డ్స్ అన్నీ కూడా అన్ఫెయిర్ అని అనిపిస్తే మీకు అక్కడ యూజ్ చేయాల్సిన వర్డ్ ఏదంటే ఇన్క్విటస్. ఎవరైనా మీతో అన్యాయంగా బిహేవ్ చేస్తే మీరు అంటే దిస్ ఈజ్ అన్ఫెయిర్ అంటారు కదా, దిస్ ఈజ్ ఇంక్విటస్. ఏమంటారు? ఇంక్విటస్. సో సెంటెన్స్ బట్టి చూస్తే దిస్ బిల్ ఈజ్ ఇంక్విటస్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఈ బిల్ మరీ అన్యాయం రా నాయన, ఓకేనా. మేము వచ్చి తిన్నదేమో 1 plate ఇడ్లీ 1 plate పూరి, నువ్వు వేసిందేమో 1500 బిల్లు, ఓకేనా. అన్యాయం. ఏమంటుందని మనం? అన్యాయం, ఓకేనా. సో సింపుల్, అలా అన్యాయం అనే సెన్స్ కోసం వాడాల్సింది, అన్ఫెయిర్ కోసం వాడాల్సింది ఇంక్విటస్, ఓకేనా. నేర్చుకోండి. హీ వ్రోట్ అ స్కరిలస్ ఆర్టికల్ అబౌట్ మీ, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన 8th word అవుతుంది స్కరిలస్. ఓకే, స్కరిలస్కి మనం సబ్స్టిట్యూట్గా ఏ వర్డ్ని యూజ్ చేయొచ్చు? నేను కొంచెం ఒక నామినల్ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వీడియోలు చెప్పుకుంటూ వెళ్తాను. ఒకవేళ మీకు వీడియో కనుక స్లో అనిపిస్తే మీరు ఇమీడియట్గా 1.25x 1.5x పెట్టుకొని కంఫర్టబుల్గా వీడియోని వినండి, ఓకేనా. రైట్, చలో. హీ వ్రోట్ అ స్కరిలస్ ఆర్టికల్ అబౌట్ మీ అంటే మీనింగ్ ఏంటి అంటే, అతను నా మీద ఒక ఆర్టికల్ రాశాడు న్యూస్ పేపర్లో. ఆ న్యూస్ పేపర్లో రాసిన, నా గురించి రాసిన ఆర్టికల్ ఎలా ఉంది అంటే, దాట్ ఆర్టికల్ ఈస్ డిస్రెస్పెక్ట్ఫుల్. ఎలా ఉంది? డిస్రెస్పెక్ట్ఫుల్, ఓకేనా. రైట్, నన్ను అవమానపరిచే విధంగా ఉంది. సో సింపుల్గా అవమానపరిచే అనే సెన్స్ కోసం వాడాలి అంటే, అవమానపరిచే అనే సెన్స్ కోసం వాడాలి అంటే అక్కడ వాడే వర్డ్ అవుతుంది స్కరిలస్. అంటే మీ రెప్యుటేషన్ని డ్యామేజ్ చేసేలాగా ఉంటుంది. దాన్నే మనం ఇంగ్లీష్లో ఇంకొక పదంతో చూపిస్తాం, డెరగేటరీ. రాసుకోండి ఇప్పుడే, ఇది బ్రాకెట్లో, ఓకేనా. డెరగేటరీ అన్నా కూడా మీనింగ్ అదే, ఓకే. డెరగేటరీ ఆర్టికల్ అని కూడా అనొచ్చు మనం ఇక్కడ. డెరగేటరీ ఆర్టికల్ అనొచ్చు, డిస్రెస్పెక్ట్ఫుల్ ఆర్టికల్ అనొచ్చు. నా గురించి అతను న్యూస్ పేపర్లో రాసిన ఆర్టికల్ ఏదైతే ఉందో అది నన్ను అవమానపరిచేలాగా ఉంది, నా రెప్యుటేషన్ని డ్యామేజ్ చేసేలాగా ఉంది అని చెప్తున్నాను. క్లియర్ వర్డ్స్లో అర్థమవుతుంది అనుకుంటా. లెట్ us మూవ్ టు our 9th word. ద బాడీ వాస్ బిగినింగ్ టు ప్యూట్రిఫై. ఇది చాలా ఈజీ. డెడ్ బాడీ గురించి మాట్లాడుతున్నాం. ఆ డెడ్ బాడీ అనేది ఇట్ ఈస్ బిగినింగ్ టు ప్యూట్రిఫై. ప్యూట్రిఫై అంటే మీనింగ్ సింపుల్గా ఏంటి అంటే కుళ్ళిపోవడం. సో తెలుగులో రాసేసుకోండి. ప్యూట్రిఫై అనే వర్డ్కి మీనింగ్ అవుతుంది కుళ్ళడం, ఓకేనా. తెలుగులో కుళ్ళిపోవడం అంటాం, ఓకేనా. దాన్నే ఇంగ్లీష్లో అంటాం రాటింగ్. ఏమంటాం? రాటింగ్, ఓకే. రైట్. ఆర్ డీకంపోజ్ అని కూడా అంటాం మనం. ఏమంటాం? డీకంపోజ్. సో డీకంపోజ్ అనే సెన్స్ కావాలి అన్నా, కుళ్ళిపోవడం అనే సెన్స్ కావాలి అన్నా కూడా, రాటింగ్ అనే సెన్స్ కావాలన్నా కూడా అక్కడ ప్యూట్రిఫై అనే వర్డ్ వాడచ్చు, ఓకేనా. బేసికలీ ఒక వర్బ్లో యూస్ చేస్తాం 2+V1. సో డెడ్ బాడీ అనేది కుళ్ళిపోతుంది మెల్లమెల్లగా అని చెప్తున్నాం, ప్యూట్రిఫై. ఈజీ. మీ డెడ్ బాడీని కావాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లో ఏదైనా కర్రీయే కావచ్చు, ఓకేనా. కర్రీ ఖరాబ్ అయిపోయింది, కుళ్ళిపోతుంది చెప్పాలి అంటే ద కర్రీ ఈజ్ గెటింగ్ ఆర్ బిగినింగ్ టు ప్యూట్రిఫై, ఓకేనా. ప్యూట్రిఫై అని చెప్పేసి అంటాం సింపుల్గా కుళ్ళిపోవడాన్ని, రైట్. నెక్స్ట్ 10th word అవుతుంది టిమ్ హ్యాస్ షోన్ అన్ఫ్లించింగ్ డిటర్మినేషన్. అన్ఫ్లించింగ్ అంటేనే మీనింగ్ ఏంటి అంటే ఫియర్లెస్, ఓకేనా. ఫియర్లెస్, అసలు ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా భయపడకుండా అతని డెసిషన్ని చేంజ్ చేసుకోకుండా ఉండడం, రెజల్యూట్. ఏమంటాం మనం? రెజల్యూట్, ఓకే.
ఆర్ డిటర్మిన్డ్, ఫుల్లీ డిటర్మిన్డ్ సిచ్యువేషన్ని మనం అంటాం అన్ఫ్లించింగ్. అన్ఫ్లించింగ్ అంటే ఎటు కూడా డౌట్ రాని, డౌట్ తెచ్చుకొని, సెల్ఫ్ డౌట్ తెచ్చుకోకుండా ఫుల్ డిటర్మినేషన్తో ఒక పని చేస్తున్నాను చెప్పడానికి వాడే వర్డ్ అవుతుంది అన్ఫ్లించింగ్. అన్ఫ్లించింగ్ అన్న, అన్వేవరింగ్ అన్న గుర్తుపెట్టుకోండి, బ్రాకెట్లో రాసుకోండి. అన్వేవరింగ్ అన్నా కూడా దృఢ నిశ్చయం, తెలుగులో కూడా రాసేసుకోండి మీరు కావాలంటే, దృఢ నిశ్చయం. దృఢ నిశ్చయంతో ఒక మనిషి ఏదైనా పని చేస్తున్నాడు అని చెప్పాలంటే ఫుల్ ఆఫ్ డిటర్మినేషన్ చూపించాలి అంటే వి యూస్ ద వర్డ్ అన్ఫ్లించింగ్. టిమ్ అనే పర్సన్ అన్వేవరింగ్ డిటర్మినేషన్ చూపించాడు, ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఒక కాజ్ వైపు అడుగులు వేస్తున్నాడు అని చెప్పాలి అంటే మనం యూస్ చేసేది అన్ఫ్లించింగ్. ఐ నో వర్డ్స్ మీరు ఆల్రెడీ నేర్చుకున్నవి మళ్ళీ మర్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, దట్స్ వై వీ విల్ రివైజ్ ఆల్సో. బిఫోర్ దాట్ మీరు ఒకవేళ కనుక ఈ వీడియోని వేరే స్టూడెంట్స్కి షేర్ చేయకపోతే మీరు మిస్టేక్ చేస్తున్నారు. ప్లీజ్ షేర్ ద నాలెడ్జ్ గైస్. ఒకవేళ నాకు సపోర్ట్ చేయాలని మీకు అనిపిస్తే, వీడియో కనుక మీకు నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, మీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆర్ నార్మల్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఫాస్ట్గా షేర్ చేయండి. దిస్ ఈజ్ మై ఓన్లీ రిక్వెస్ట్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, వీడియో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఏ వీడియోని కూడా మీరు మిస్ కారు. అండ్ మీరు నన్ను కనుక సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఓకే, మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో పెట్టేస్తాను, చూడండి, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఓకేనా, రైట్. సో అబ్జర్వ్ చేస్తే మన 10 వర్డ్స్ ఏమవుతున్నాయి. ఫస్ట్ వర్డ్ డెకడెన్స్, రివైజ్ చేద్దాం ఫాస్ట్గా. ఓకే, డెకడెన్స్ అంటే మీనింగ్ ఏమవుతుంది? సింపుల్ గైస్, డెకడెన్స్ అంటేనే మీనింగ్ ఏంటి అంటే ఏదైనా కూడా పతనం అవ్వడం, డిక్లైన్ ఇన్ ద మోరల్ వాల్యూస్. అన్స్కేత్డ్ అంటే మీనింగ్ ఏంటి? అన్హార్మ్డ్, సేఫ్గా బయటపడడం. ఓకేనా. అసార్ట్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అసార్ట్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అసార్ట్మెంట్ అంటే కాంబినేషన్. ఓకేనా. అసార్ట్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? వెరైటీ ఆఫ్ థింగ్స్, మిక్స్చర్. ఏమంటాం? మిక్స్చర్. అన్ఈక్వల్డ్ అంటే మీనింగ్ ఏంటి? అన్మ్యాచ్డ్. ఓకే, సుపీరియర్గా ఉన్నట్టు చెప్పడం. రెలింక్విష్ అంటే మీనింగ్ ఏంటి? ఏదైనా గివప్ చేయడం, త్యాగం చేయడం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి కాన్ఫ్లేట్. కాన్ఫ్లేట్ అంటే మీనింగ్ ఏంటి? కంబైన్, రెండింటిని జాయిన్ చేయడం, కంబైన్ చేయడం. ఇన్క్విటస్ అంటే మీనింగ్ ఏంటి? అన్ఫెయిర్. మీనింగ్ ఏమొస్తుంది? అన్ఫెయిర్, అన్యాయం. స్కరిలస్ అంటే మీనింగ్ ఏంటి? స్కరిలస్ అంటే డిస్రెస్పెక్ట్ఫుల్, డెరగేటరీ. ఓకేనా, అంటే మీనింగ్ ఏంటి అంటే అవమానపరిచే విధంగా ఉండడం. నెక్స్ట్ ప్యూట్రిఫై అంటే మీనింగ్ ఏంటి? కుళ్ళిపోవడం, కుల్లడం. ఓకేనా. లాస్ట్ వర్డ్ అన్ఫ్లించింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఫియర్లెస్, ఫుల్లీ డిటర్మైన్డ్ పర్సనాలిటీని చూపించడం. ఓకే, ఎవరైతే స్టూడెంట్స్ కంప్లీట్గా నా నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా కూడా, స్టేట్, సెంట్రల్, ఎస్ఎస్సి, బ్యాంక్, స్టేట్కి సంబంధించిన ఎస్ఐ, కానిస్టేబుల్, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ అయినా కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో వీడియోస్ విని ఇమీడియట్గా కోర్సెస్లో ఎన్రోల్ అవ్వండి. మీ ఇంగ్లీష్ స్కోర్ని బూస్ట్ చేసుకోండి. 100% నా సైడ్ నుంచి ఇచ్చే గ్యారంటీ. ప్రతి ఒక్క ఇష్యూ ఏదైతే ఇంగ్లీష్ ప్రిపరేషన్కి అవసరమో అది హై లెవెల్లో లాజికల్ వేలో కవర్ చేయడం జరుగుతుంది. చాలామంది స్టూడెంట్స్కి ఆల్రెడీ తెలుసు మన కోర్స్ ఎలా ఉంటాయి. మీరు కావాలంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఒక్కసారి రివ్యూస్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో డెమో వీడియోస్ చూడండి, నచ్చితే ఎన్రోల్ కూడా అవ్వండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవరీవన్. థ్యాంక్ యూ, గుడ్ డే అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.